వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును సిబిఐ 7 సంవత్సరాల పాటు విచారణ చేసింది. మధ్యలో మళ్ళీ వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ల మీద కూడా మళ్ళీ విచారణ కావాలంటే మళ్ళీ చేసుకుంటూ వచ్చారు. సిబిఐ కోర్టులో విచారణ జరిగింది, తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ సిబిఐ కోర్టులో విచారణ జరిగింది, సిబిఐ కోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మధ్యలో ఎన్నో పిటిషన్లు, ఎన్నో అనుమానాలు, ఎన్నో విచారణలు అన్నీ జరుగుతూ పోయాయి. ఇంక ఇటువైపు రాజకీయంగా కొందరిని ఎంత బదనాం చేయాలో అంత చేసుకుంటూ పోయే ప్రక్రియ కూడా విజయవంతంగా సాగుతూ పోయింది. ఫైనల్గా ఈ కేసు విచారణను సిబిఐ ముగించింది. అయితే ఈ అంశం మీద ఈరోజు సునీతారెడ్డి గారు మీడియాతో మాట్లాడే క్రమంలో సరే ఈ మేడం ఏం విషయాలు ఉన్నాయి, ఏం మాట్లాడుతుందో చూద్దాము అని చాలా ఆసక్తిగా ఆ మీడియా సమావేశాన్ని మొత్తం చూసాం. ఏంటివో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు తీసుకొచ్చారు, కొన్ని అల్గారిథమ్స్, కొన్ని ఫ్లో చార్ట్ లాంటివి తీసుకొని వచ్చారు. స్టెప్ బై స్టెప్ ఇట్లా కొన్ని అల్గారిథం, కొన్ని ఫ్లో చార్ట్స్ ఉంటాయి కదా. సో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎక్కడికి, ఇది అయిన తర్వాత ఎక్కడికి అని చెప్పుకుంటూ సో అవన్నీ చూపించారు. ఈ మొత్తం ఓపిక్గా మీడియా సమావేశాన్ని అంతా విని మళ్ళీ ఏమైనా అర్థం కాకుండా వెనక్కి ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి రివైండ్ చేసుకుంటూ వినుకుంటూ పోతే ఒక విషయం అయితే అర్థమైంది, ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. అంటే ఇదంతా విన్న తర్వాత ముక్క అర్థం కాలే, కానీ అర్థమైన ఒక విషయం ఏంటి అంటే రాజకీయంగా ఇంకా జగన్ గారిని, భారతి గారిని నెక్స్ట్ ఎన్నికల వరకా లేకుండా ఆ తర్వాత తెలియదు, కానీ కంప్లీట్గా ఇంకా బద్నాం చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమైంది. చాలా క్లియర్గా ఏం మాట్లాడారో మేడం ఈ మొత్తం మీడియా సమావేశంలో అర్థం కాలే. సిబిఐ పారదర్శకంగా విచారణ జరగలేదంటారు. నాకు ఒక పాయింట్ ఆశ్చర్యం వేసింది. ఈ కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ చేశారనే దాని మీద సిబిఐ మొన్న మళ్ళీ విచారణ చేశారు కదా. ఆ పాయింట్ అంటారు, కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి ఉదయం 7:12 మెసేజ్ చేశారు. సాక్షులు ఏమో వివేకానంద రెడ్డి గారి మరణం గురించి 7:13 వచ్చింది. 1 నిమిషం ముందు కిరణ్ యాదవ్కి ఎట్లా తెలిసింది అంటూ ఉన్నారు. ఈ మీడియాలో వచ్చేదాన్ని వాళ్ళు ఏమైనా ముందే తెలుసుకొనో, క్రోడీకరించుకొనో, కొంచెం ఆగో ఇన్ఫర్మేషన్ కనుక్కొనో చెబుతారు. ఆ విషయం ఫస్ట్ పులివెందుల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలామందికి అక్కడ తెలిసిపోయింది కదా ఫస్టే. 1 నిమిషం ముందు ఎట్లా తెలిసింది అంటారు. సాక్షులు రావడానికి, ఈయనకు మెసేజ్ చేయడానికి. అండ్ అర్జున్ రెడ్డికి సిబిఐ స్టేట్మెంట్ తీసుకుంది, మీకు ఈ హత్య విషయం ఎలా తెలిసింది అని. మా అమ్మ చెప్పారు, ఉదయం 8 గంటల ఆ టైంలో ఫోన్ చేసి అని అర్జున్ రెడ్డి చెప్పారు. కానీ అర్జున్ రెడ్డికి అభిషేక్ రెడ్డి 7:30కే ఫోన్ కాల్ ఉంది. ఆ ఫోన్లో ఏం మాట్లాడినరు? ఒకవేళ 7:30కి అభిషేక్ రెడ్డి అర్జున్ రెడ్డికి ఫోన్ చేశారు కదా, అప్పుడు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? అప్పుడు చెప్పలేదా వివేకానంద రెడ్డి చనిపోయారని? 8 గంటలకు అర్జున్ రెడ్డి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తేనే తెలిసిందా అంటారు సునీతారెడ్డి గారు. ఈ విషయాలు అసలు ఇవేమన్నా పట్టించుకునే విషయాలా? ఏదైనా ఒక హత్య ఉన్నప్పుడు మోటివ్ ఏంటి అనే దాని చుట్టూ చర్చ జరుగుతుంది. సాక్షులు వచ్చాకంటే 1 నిమిషం ముందు కిరణ్ యాదవ్కి ఎట్లా తెలిసింది? అని కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ చేసి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎవరో ఇప్పుడు ఒక విషయం మనకు తెలిసింది అనుకోండి, ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఏమైనా జరిగిందని మనకు ఆ విషయం తెలియగానే మనం ఏం చేస్తాం? మెసేజ్ చేస్తాం, అయ్యో ఇట్లా అయిందంటే ఏంటి అన్న, ఇట్లా అయిందంటే ఏంటి అన్న, ఇట్లా అయిందంటే నిజమేనా? ఇది మెసేజ్ చేస్తాం. ఎందుకు మెసేజ్ చేశారు అంటే ఏం చెప్పాలి? లోతుగా విచారణ చేయలేదు సిబిఐ అంటే వీళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించాలా? అసలు హైలైట్ విషయం చెప్పారులేండి మేడం. అసలు జగన్ గారి భార్య గారు భారతీ రెడ్డి గారిని సిబిఐ విచారించకపోవడం మేడంకి అస్సలు నచ్చడం లేదు. వాళ్ళని విచారించాలని మళ్ళీ అంటూ ఉన్నారు. అసలు వాళ్ళని విచారించకపోవడమే మొత్తం సిబిఐ విచారణ తప్పు అని మేడం చెప్పడానికి కారణం అని చెప్పి అయితే నాకు అర్థమవుతూ ఉంది. ఇంతసేపు మాట్లాడారు ఏదేదో అసలు ఫ్లో చాట్లని. అలా ఇవన్నీ సిబిఐ విచారణ చేసి, కోర్టులు విచారణ చేసి దాటుకొని వచ్చేసారు. మెయిన్ మోటివ్ ఉండాలి. ఆ మోటివ్ చుట్టూ ఎవరైనా విచారణ చేస్తారు విచారణ సంస్థలు. కానీ ఒకటైతే అర్థమైందిలేండి, సునీతారెడ్డి గారు కొన్ని ఉదాహరించారు. ఒకసారికే కేసులు ఇంతకుముందు కొన్ని కేసులు మళ్ళీ రీవిచారణ చేశారు కదా, ఇది కూడా మళ్ళీ రీవిచారణ చేసేంతవరకు, జగన్ గారిని, భారతి గారిని విచారణ చేసేంతవరకు, జగన్ రెడ్డిని, భారతి గారిని విచారణ చేసేంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటానని చెప్పారు. అది క్లియర్. దీన్ని ఇక్కడ ఆపేసే ఉద్దేశం లేదు. ఇంకా కంటిన్యూస్గా బద్నాం కొనసాగాలి అని అంటే మరికొన్ని రోజుల పాటు ఏదో విధంగా ఇది లైవ్లో ఉండేటట్లు చూడాలి. బహుశా ఆ ప్రయత్నాలు సునీతారెడ్డి గారు చేస్తూ ఉన్నట్లు, చేయబోతున్నట్లయితే అర్థమైంది. అంతకుమించి సిబిఐ విచారణ చేశారు,
పోనీ మేడం ఏమైనా కీలక విషయాలు లేవనెత్తుతారా అంటే 7:30కి అభిషేక్ రెడ్డి అర్జున్ రెడ్డికి ఫోన్ చేశాడు, ఏం మాట్లాడారు, ఇక్కడ లేదు ఏం మాట్లాడారో, సిబిఐ విచారణలో ఏం మాట్లాడారో లేదు అంటారు. 7:13 సాక్షులు వార్తలు వస్తే 7:12 కిరణ్ మెసేజ్ చేశాడు అర్జున్కి, ఎందుకు చేశాడు, ఏం చేశాడు, మోటో ఏది కదా కీలకం. ఇట్లాంటి విషయాలు ఆల్రెడీ సిబిఐ విచారణ చేసి ఏది మోటో, ఏది అవసరం లేదని చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా సునీతారెడ్డి గారు చెబుతూ ఉన్న దాని ప్రకారం ఒక సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు వీళ్ళిద్దరు తప్ప ఇంకా వైఎస్ ఫ్యామిలీ అంతా మూకుమ్మడిగా కట్టుకొని ప్లాన్ చేసి ఏదో ఆయన చంపినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఏమో మరి మొత్తం మీద సిబిఐ మీద, కోర్టుల మీద, ఈ మొత్తం విచారణ మీదే ఏమైతే తీవ్ర అలిగేషన్స్ అంటే పోనీ ఆధారాలు అని అంటే ఒక రకమైనటువంటి అంటే ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. జగన్ గారిని, భారతి గారిని విచారించలేదని బహుశా ఫ్రస్ట్రేషన్ కనిపించింది మరి మీడియా సమావేశంలో కూడా.